అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది. ఇకప్పుడు ఊరి వాళ్ళందరూ కూడా దిష్టి బొమ్మను దగ్ధం చేయడం కోసం అని చెప్పి చేతిలో దీపాలు పట్టుకొని రెడీగా ఉంటారు. ఒక పాప దీపాన్ని కింద పడేయటంతో అది పగిలిపోవడంతో మరొక ప్రమిద తీసుకొచ్చుకుంటానని వెళ్తూ ఉంటే అప్పుడు కనక మహాలక్ష్మి కూడా ఆ పాపకు తోడుగా వెళ్తుంది. తిరిగి వచ్చేటప్పుడు కనక మహాలక్ష్మి చీర కంచెకు చిక్కుకోవడంతో నువ్వు వెళ్ళు పాప, నేను వస్తానులే, మళ్ళీ ఆలస్యం అయిపోతుంది, అక్కడ అందరూ కూడా ముహూర్తం దాటిపోతుందని దీపం వెలిగించడానికి సిద్ధంగా ఉండి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే అక్క సరే అక్క నువ్వు జాగ్రత్త, త్వరగా వచ్చేసే అని చెప్పి పాప ఆ ప్రమిద తీసుకొని పరిగెత్తుకుంటూ అమ్మవారి గుడికి వస్తుంది. పాప కనకం ఎక్కడా అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు ఆ పాప అక్క కూడా నాతో పాటే ఇక్కడి వరకు వచ్చింది తాతయ్య, కానీ అక్క చీర కంచెకు చిక్కుకుపోయింది, దాంతో అక్క నన్ను లేట్ అవుతుందని వెళ్ళమని చెప్పింది అని అంటూ ఉంటే మావయ్య నేను వెళ్ళి కనకాన్ని తీసుకువస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. బాబు దీపం త్వరగా వెలిగించాలి బాబు, లేకపోతే ముహూర్తం దాటిపోతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. అవునల్లుడు గారు, ముహూర్తం దాటిపోతే అప్పుడు దీపం వెలిగించినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు, కనకం వచ్చేస్తుందిలేండి, చిన్నప్పటి నుండి కనకం పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే కదా అల్లుడు గారు, ఈ ఊరు తనకి కొత్త కాదు కదా, వచ్చేస్తుందిలేండి, మీరేమీ తన గురించి కంగారు పడకండి. పంతులు గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనమంతా కలిసి దీపాన్ని వెలిగిద్దామని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటారు. అప్పుడు పంతులు గారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరూ దీపం వెలిగించిన తర్వాత మీకేదైనా కోరిక ఉంటే మనసులో బలంగా ఆ కోరికను కోరుకోవాలి, ఆ అమ్మవారిని స్మరించుకోవాలి. ఆ తర్వాత ఈ దిష్టి బొమ్మను మంటల్లో తగలపెడితే అప్పుడు కరువు రాక్షసి చచ్చిపోతుంది, ఈ ఊరికి అంతా కూడా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారు చెప్పినట్టుగానే అందరూ కూడా దీపం వెలిగిస్తూ ఉంటారు. ఇకప్పుడు లక్ష్మి చీర కంచెకు చిక్కుకోవడంతో సుభాష్ అప్పుడే లక్ష్మిని కిడ్నాప్ చేద్దామని చెప్పి వెనక నుండి వస్తూ ఉంటాడు. ఇక ఇంతలో లక్ష్మి తన చీరను కంచె నుండి తీసేసి ఊరి జనాల మధ్యకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. చా మిస్ అయిపోయింది, ఇప్పుడు మిస్ అయితే ఏంటి, ఎలాగో మనం కలిపిన కెమికల్ వల్ల దీపం వెలిగించిన కొద్దిసేపటికే వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా మొద్దుబారిపోతుంది, 10 నిమిషాల పాటు అందరూ కూడా ఫ్రీజ్ అయిపోతారు అని చెప్పి సుభాష్ పదండిరా వెళ్దామని చెప్పి తన మనుషులకు చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి పరిగెత్తుకుంటూ అమ్మవారి గుడికి వస్తుంది. లక్ష్మి వచ్చేసరికి విహారి ఆదికేశవులు పంతులు గారు వీళ్ళంతా కూడా దీపాన్ని వెలిగించి కళ్ళు మూసుకొని అమ్మవారిని స్మరిస్తూ ఉంటారు. విహారి తల్లి నా కోరిక ఒకటే, లక్ష్మిని నన్ను ఎప్పటికీ ఒకటిగా నువ్వే కలిపి ఉంచాలి, లక్ష్మి లేకపోతే నేను బ్రతకలేను, తను నా ప్రాణం అని చెప్పి విహారి లక్ష్మి తను ఎప్పటికీ కలిసి ఉండాలని చెప్పి మనసులో కోరుకుంటూ ఉంటాడు. ఇక అలా దీపం వెలిగించిన కొద్దిసేపటికే సుభాష్ కలిపిన కెమికల్ ప్రభావంతో అందరూ కూడా అలా 10 నిమిషాల పాటు ఫ్రీజ్ అయి నిలబడిపోయి ఉంటారు. లక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది. విహారి గారు సారీ, కొంచెం రావడం ఆలస్యమైంది, అనుకోకుండా నా చీర ముళ్ళ కంచెలో చిక్కుకుపోయింది అని చెప్పి అంటూ ఉంటే విహారి ఏమీ మాట్లాడకపోవడంతో ఇదేంటి విహారి గారు ఏమీ మాట్లాడడం లేదు అని చెప్పి ఆదికేశవుల వైపు చూస్తూ ఉంటుంది. నానా ఏంటి నాన్న అందరూ అలా బిగుసుకుపోయారు, నేను చెప్పేది వినిపిస్తుందా, మిమ్మల్ని నాన్న అని చెప్పి లక్ష్మి ఆదికేశవుల్ని పిలుస్తూ ఉంటుంది. ఆదికేశవులు కూడా ఎటువంటి చలనం లేకుండా నిలబడిపోయి ఉంటాడు. తర్వాత గౌరీని కనకం పిలుస్తూ ఉంటుంది. అమ్మా కనీసం నీకైనా నేను చెప్పేది వినిపిస్తుందా, ఏంటమ్మా ఇంతసేపటి నుండి నేను మాట్లాడుతున్నాను, ఏ ఒక్కరు కూడా నా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదేంటి అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. బాబాయ్ తాతయ్య అని చెప్పి అలా లక్ష్మి అక్కడున్న వాళ్ళందరినీ కూడా పిలిచి చూస్తూ ఉంటుంది. ఎవరిలో ఎటువంటి చలనం లేకపోవడంతో లక్ష్మి ఇదేంటి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఒకేసారి వీళ్ళందరికీ నా మాటలు వినిపించకపోవడం ఏంటి అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉండగా ఇంతలో సుభాష్ తన మనుషులతో కలిసి లక్ష్మిని
వెనుక నుండి కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. బలవంతంగా సుభాష్ లక్ష్మి నోరు మూసి అక్కడి నుండి ఎత్తుకుపోతూ ఉంటాడు. వాళ్ళ నుండి తప్పించుకోవాలని లక్ష్మి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినప్పటికీ సుభాష్ తన మనుషులు లక్ష్మిని బలవంతంగా ఎత్తుకుపోయి అక్కడున్న దిష్టి బొమ్మలో కట్టిపడేస్తారు. ఇక ఆ తర్వాత సుభాష్ ఇక మన పని పూర్తయిపోయింది, ఇక్కడ నిలబడి జరిగేది చూద్దామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సరే అన్న అని చెప్పి మిగతా రౌడీలు కూడా అక్కడ నిలబడి ఉంటారు. కొద్దిసేపటికి అందరూ కూడా స్పృహలోకి వస్తారు. ఏంటి అందరూ అలా బిగుసుకుపోయారు? నేను చెప్పింది గుర్తుంది కదా, త్వరగా ఈ దిష్టి బొమ్మను తగలబెట్టండి. చెప్పింది గుర్తుంది కదా. దిష్టి బొమ్మని ఒక్కసారి తగలబెట్టిన తర్వాత ఎవరూ కూడా వెనక్కి తిరిగి చూడకూడదు. ఆ దీపాన్ని తీసుకొని మీరు కొండెక్కక ముందే ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. పొరపాటున మీరు వెనక్కి తిరిగి చూశారంటే అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక అప్పుడు విహారీ లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదేంటి లక్ష్మి ఎక్కడా లేదు అని చెప్పి విహారీ చుట్టుపక్కల అంతా కూడా చూస్తూ ఉంటే అల్లుడు గారు కనకం ఇక్కడ ఎక్కడ ఉండుంటుందిలేండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది, త్వరగా దిష్టి బొమ్మకు నిప్పంటించండి అల్లుడు గారు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటే అవును అల్లుడు గారు త్వరగా దిష్టి బొమ్మకు నిప్పు పెట్టండి అని చెప్పి మిగతా ఊరి వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. ఇక దాంతో విహారీ అక్కడ ఉన్న ఒక తాడుకి నిప్పంటించడంతో ఆ తాడు బగబగ మండుతూ దిష్టి బొమ్మకు కూడా మెల్లిగా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. ఆ దిష్టి బొమ్మ లోపల ఉన్న కనకం ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. తల్లి ఏంటి తల్లి నాకు ఇటువంటి శిక్ష వేశావు? విహారీ గారు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నాకేదైనా అయితే విహారీ గారు తట్టుకోలేరు, ఎలాగైనా సరే నువ్వే నన్ను కాపాడాలి తల్లి అని చెప్పి కనకం లోపల అమ్మవారిని వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు ఊరి ప్రజలందరూ కూడా దిష్టి బొమ్మ కాలిపోతుందని చెప్పి ఇక వెనక్కి తిరిగి చూడకుండా పంతులు గారి మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న సుభాష్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. వస్తే లక్ష్మి నువ్వు ఈ మంటల్లో కాలి బూడిదైపోవడం ఖాయం. ఆ విషయం తెలుసుకొని విహారీగాడు పిచ్చివాడైపోతాడు. రేపటి నుండి ఆస్తి ఆధిపత్యం ఈ రెండు కూడా నావి, అంబికవే అని చెప్పి సుభాష్ ఎంతగానో ఆనందపడిపోతూ అంబికకు ఫోన్ చేస్తాడు. అంబిక నీకు ఒక గుడ్ న్యూస్, నా కళ్ళ ముందే లక్ష్మి మంటల్లో కాలి బూడిదైపోతుంది అని చెప్పి అంటూ ఉంటే ఎంత గుడ్ న్యూస్ చెప్పావు సుభాష్, ఒక్కసారి వీడియో కాల్లో ఆ దృశ్యం చూడాలని ఉంది, అది కాలిపోవడం లైవ్లో చూడలేకపోయినా కనీసం వీడియోలో అయినా చూస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఒక్క నిమిషం ఇప్పుడే వీడియో కాల్ చేస్తాను అని చెప్పి సుభాష్ వీడియో కాల్లో దిష్టి బొమ్మ కాలిపోవడం అంబికకు చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో అంబిక తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఊరి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే విహారీ ఒక చోట ఆగుతాడు. ఏంటల్లుడు గారు ఇక్కడ ఆగారేంటి అని చెప్పి అంటూ ఉంటే మామయ్య గారు ఇందాకటి నుండి కనకం ఎక్కడా కనిపించలేదు, నా మనసుకు ఎందుకో కీడు శంకిస్తుంది, కనకం ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లేదులేండి అల్లుడు గారు, కనకం ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది, మీరేం కంగారు పడకండి, ఇంటికి వెళ్దాం పదండి, పంతులు గారు చెప్పారు కదా వెనక్కి తిరిగి చూడొద్దని, చూస్తే అమ్మవారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని చెప్పారు కదా అని అంటూ ఉంటే లేదు మామయ్య గారు, ఖచ్చితంగా కనకం ఏదో ప్రమాదంలో ఉంది, మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి వాళ్ళంతా కూడా ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా విహారీ పరుగున గుడికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. లక్ష్మి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ ఉన్న పంతులు గారు ఏంటి బాబు ఇలా వచ్చారు, త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పాను కదా అని అంటూ ఉంటే పంతులు గారు నా కనకం ప్రమాదంలో ఉంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా విహారీ మొత్తం కూడా వెతుకుతూ ఉంటే దిష్టి బొమ్మలో నుండి లక్ష్మి చీర కొంగు బయటకు వేలాడుతూ ఉంటుంది. ఆ చీర కొంగుని చూసిన వెంటనే విహారీ పరుగున వచ్చి ఆ దిష్టి బొమ్మలో నుండి లక్ష్మిని బయటకు లాగుతాడు. లక్ష్మి చీరకు మంటలు అంటుకుంటాయి. ఇక వెంటనే విహారీ తన చేత్తో కనకం అంటూ కంగారు పడిపోతూ ఆ చీరకు అంటుకున్న మంటలన్నీ కూడా ఆర్పేస్తాడు. తన చేతులకు కట్టేసి ఉన్న కట్లను అలాగే లక్ష్మి నోట్లో కుక్కేసి ఉన్న క్లాత్ని విహారీ బయటకు తీస్తాడు.
కనకం నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ విహారిని హగ్ చేసుకుంటుంది. విహారి గారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటే కనకం ఈ దిష్టి బొమ్మలో నేను ఎవరిలా కట్టేసి ఉంచింది అని చెప్పి అంటూ ఉంటే తెలీదు విహారి గారు, నేను నా చీరకు కంచె చుట్టుకోవడంతో అది విడిపించుకొని మీ దగ్గరికి వచ్చేసరికి ఎవరు నన్ను వెనక నుండి వచ్చి బలవంతంగా కిడ్నాప్ చేసి చంపేయాలని ఈ బొమ్మలో దాచిపెట్టారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ విహారికి చెబుతూ ఉంటుంది. ఆ అమ్మవారే నీకు దారి చూపించింది బాబు, అందుకే నీ భార్యను నువ్వు కాపాడుకోగలిగావు. మీరిద్దరూ త్వరగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. విహారి లక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. లక్ష్మి ఒంటి నిండా గాయాలుంటాయి, విహారి చేతులు కాలిపోయి ఉంటాయి. అల్లుడు గారు ఏమైందని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి జరిగింది మొత్తం కూడా ఆదికేశవులకి చెప్తుంది. ఈరోజు ఆయన కనుక రావడం కొంచెం ఆలస్యమైనా కూడా మంటల్లో నేను కాలి బూడిదైపోయేదాన్ని నాన్నగారు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఆదికేశవులకు చెప్పడంతో ఆదికేశవులు విహారి చేతులు పట్టుకొని, బాబు ఈరోజు నువ్వు కాపాడింది నా కూతుర్ని మాత్రమే కాదు, మమ్మల్ని అందరినీ, మా కనకం అంటే మాకు ప్రాణం. ఈరోజు కనకానికి ఏదైనా జరుగుంటే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అని చెప్పి ఆదికేశవులు విహారి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటే, మామయ్య గారు కనకం నా భార్య, చచ్చే వరకు నేను తన చెయ్యి విడిచిపెట్టనని ఆ రోజున నేను ప్రమాణం చేశాను. అలాగే ఇప్పుడు నా ప్రమాణాన్ని నిలబెట్టుకోవడం కోసమే తనను కాపాడుకున్నాను. ఎవరు ఏం చేసినా సరే నన్ను కనకాన్ని ఎప్పటికీ విడదీయలేరు. నా నుండి కనకం వేరేందంటే అది నా ఊపిరి ఆగిపోయిన తర్వాత మాత్రమే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక అలా విహారికి కనకం మీదున్న ప్రేమను చూసి ఆదికేశవులు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే లక్ష్మి కూడా ఆనందంతో విహారిని గట్టిగా హక్ చేసుకుంటుంది. మొత్తానికి ఆ విధంగా విహారి అయితే లక్ష్మిని కాపాడుకుంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.